జిల్లా రాయచోటిలో ఉగాది సంబరాలు అంబరాన్నంటే చారిత్రక శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆలయంలో శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు కైపా సురేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో జరిగిన పంచాంగ శ్రావణానికి భక్తులు పోటెత్తారు. ఈ పంచాంగ శ్రావణ కార్యక్రమానికి ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, ఆలయ కార్యనిర్వహణాధికారి రమణారెడ్డి పాల్గొన్నారు. కేవలం స్థానికులే కాకుండా కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాండవ్య నదీ తీరంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం యందు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షల సందర్భంగా ఈ ఆలయమునందు రాయచోటి పట్టణ వాసులు బాబు స్వామి ఆధ్వర్యంలో సాయంకాలం 4 గంటలకు పంచాంగ శ్రవణం అనేది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం వారి ఆధ్వర్యంలో పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయబడినది. ఈ పంచాంగ శ్రవణానికి గతంలో కంటే ఎక్కువగా భక్తులు దాదాపు 200 మంది పైనే వీచేయడం జరిగింది. దీనికి కారణం మొన్నటి దినం 18వ తారీఖు అమావాస్య వచ్చినందున కర్ణాటక భక్తులు ఎక్కువగా ఇక్కడ ఉండి విడిది చేసి అందులో వాళ్ళు స్వామివారు 19/3/2026 భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు ఏనుగు వాహనంపై గ్రామోత్సవం ఉన్నందున భక్తులు ఇక్కడే ఉండి ఆ గ్రామోత్సవాన్ని ఆ పంచాంగ శ్రవణాన్ని తిలకించి వాళ్ళు గనక కర్ణాటక భాష అయినప్పటికీ కాలక్రమేణా మన రాయచోటి వీరభద్ర స్వామి దర్శించుకున్న తర్వాత కొద్దిగా తెలుగు భాషగాన నేర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇలా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. స్వామివారి గ్రామోత్సవం రథం వెంట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దేవుడు దేవస్థానం వరకు వచ్చేంత వరకు కర్ణాటక భక్తులు వెనకుండి స్వామివారి రథంను లాగడం జరిగింది. ఇది ఓ శుభ పరిణామము, సంతోషదాయకము. వాళ్ళు ఎక్కువ బ్రహ్మోత్సవాల్లో వచ్చి రథం లాగిపోయేవాళ్ళు. ఈ సంవత్సరం నూతనంగా ఇక్కడ వచ్చి లాగడం జరిగింది. రెండోది, గౌరవనీయులు పెద్దలు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి 19/3/2026 వాళ్ళ జన్మదినం సందర్భంగా ఇది ఒక అరుదైన సంఘటన. ఇలాంటిది అందరికీ రాదు. మన ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. వాళ్ళ కనుక స్వామివారి గ్రామోత్సవం వెంట ఆ కమిటీ మెంబర్ సభ్యులు చైర్మన్ మనోజ్ కుమార్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఉగాది జరపడం జరిగింది.